చూస్తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. సీఎం చంద్రబాబుని తిట్టిన కేసులో కడప జిల్లా వేంపల్లి పిఎస్లో విచారణకు హాజరయ్యారు అంబటి రాంబాబు. అంబటిపై గతంలోనే ఫిర్యాదు చేశారు వేంపల్లి టీడీపీ మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి. అంబటి పైన అప్పుడు ఆయన ఫిర్యాదు ఆధారితంగా సెక్షన్ 352, 353, 196(1) సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు వేంపల్లి పోలీసు. ఇప్పుడు సీఎం చంద్రబాబును తిట్టిన కేసులో ఆయన అక్కడికి విచారణకు హాజరయ్యారు. అంబటి రాంబాబు పైన రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ అయిపోయి 2 వారాలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి బెయిల్పై బయటకు వచ్చిన అంబటి రాంబాబుని మళ్ళీ అదే కేసులో ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలవడం, కడప జిల్లా వేంపల్లి పిఎస్లో విచారణకు హాజరవడం ఇవన్నీ కూడా సంచలనంగా మారే. ఒకసారి అంబటి రాంబాబు మాట్లాడుకొచ్చారు విచారణ తర్వాత. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. నా మీద ఉరిగందులోను అదేవిధంగా వేంపల్లిలోను 2 కేసులు రిజిస్టర్ అయిన సందర్భంగా నన్ను విచారణకు పిలిచారు. దాని నిమిత్తం నేను రావడం జరిగింది. నా ప్రీతమ నాయకుడు దివంగత రాజేశ్వర రెడ్డి గారి సమాధిని సందర్శించుకుని ఒక ప్రతిజ్ఞ చేయాలని నిర్ణయించారు. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, సాధ్యపడని అసత్యపు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైన ధైర్యంగా పోరాడతామని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు మేము ఆయనతో పాటు నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువ దూరం నడవలేము అనుకున్నాం. కానీ చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు నడిపించే ధైర్యాన్ని ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ పోరాటంలో కూడా నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడని హృదయపూర్వకంగా వారిని ప్రార్థిస్తున్నాను. నా మీద రైట్. అంబటి రాంబాబు, నేను అప్పుడు వైఎస్ఆర్ పాదయాత్ర ప్రారంభించిన రోజు చేసిన ప్రతిజ్ఞని చేస్తున్నానంటూ ప్రతిజ్ఞ చేసి కొన్ని సెన్సేషనల్ వర్డ్స్ చెప్పారు ఆయన. సో ఈ వర్డ్స్ పైన, ఈ స్టేట్మెంట్స్ పైన మళ్ళీ పొలిటికల్ సర్కిల్ ఎటువంటి చర్చ జరుగుతుంది? మా ప్రతినిధి సాయి నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఒకసారి షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాల్లో కేశవరెడ్డి విశ్వరూపం 597, 597, 594, 594, 592, 592, 591, 591, 591, 590, 589, 589, 589, 589, 589, 588 లాంటి టాప్ మార్కులతో ఒకరు కాదు, ఇద్దరు కాదు, లెక్కలేనంత మంది విద్యార్థులతో ఎస్ఎస్సిలో కేశవరెడ్డి ఆల్ టైమ్ రికార్డ్. మరోవైపు ప్రమాణాల నాణ్యతకు అద్దం పడుతూ టాప్ 100లో 60% పైగా విద్యార్థులు, లాంగ్వేజెస్ లో సగటున 81%, గ్రూప్స్ లో సగటున 86% లాంటి సరికొత్త రికార్డులతో ఓవరాల్ రిజల్ట్స్ లోను కంప్లీట్ సుప్రీమసీ. అందుకే టీఎస్ఎస్ఎస్సి అయినా, ఏపీఎస్ఎస్సి అయినా, ఎందులోనైనా సరే ఎవరైనా కేశవరెడ్డి తర్వాతే. వెల్కమ్ బ్యాక్. సో మొత్తంగా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని దూషించిన కేసులో ఆయన జైలుకి వెళ్ళడం, 2 వారాల పాటుగా జైల్లో ఉండడం, ఆ తర్వాత బెయిల్పై బయటికి రావడం,
ఏకంగా ఆయన నివాసంపై కూడా దాడి జరగడం ఇవన్నీ జరిగాయి. అప్పుడు ఒక బిగ్గెస్ట్ సెన్సేషన్, ఏకంగా అంబటి రాంబాబు పైన టీడీపీ కార్యకర్తలు దాడి చేసినటువంటి కొన్ని దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే అదే సేమ్ కేసులో రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అంబటి రాంబాబు వెళ్ళింది కడప జిల్లా వేంపల్లి పిఎస్లోకి. వేంపల్లిలో అప్పటి టీడీపీ మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి అప్పుడు ఫిర్యాదు నమోదు చేస్తే దానిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. సో 352, 353, 196 ఆఫ్ 1 సెక్షన్ల కింద కేసు నమోదైతే ఈరోజు విచారణకు హాజరయ్యారు అంబటి రాంబాబు. సో మనతో పాటుగా మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. కిషోర్, సో అంబటి రాంబాబు మరోసారి అదే కేసులో, ఏ కేసులో అయితే ఆయన జైలుకి వెళ్ళారో, బెయిల్పై బయటికి వచ్చారో, ఆయన నివాసంపై దాడి జరిగిందో, ఆయనపై దాడి జరిగిందో, అదే సేమ్ కేసులో వేంపల్లి పోలీస్ స్టేషన్ విచారణకు వచ్చారు ఆయన. ఎటువంటి విచారణ జరిగింది, ఆయన విచారణ తదనంతరం ఏం మాట్లాడుకొచ్చారు, వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? అంటే వరుసగా ఒకే సంఘటన పైన 36 కేసులు నమోదవడం, ఇప్పుడు వేంపల్లికి అదే కేసులో విచారణకు రావడం ఎలా చూస్తున్నారు వైసీపీ నేతలు? మనోజ్, ఏదైతే అంబటి రాంబాబు కొద్దిసేపటి క్రితమే విచారణ నిమిత్తం వేంపల్లె పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. ఏదైతే గతంలో చంద్రబాబు పైన అసభ్య పదజాలంతో దూషించినటువంటి వ్యవహారం పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో కూడా కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా వేంపల్లెలో ఉన్నటువంటి వేంపల్లెకు సంబంధించినటువంటి టీడీపీ కన్వీనర్ మునిరెడ్డి ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 2వ తేదీన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అటు పులివెందులలో కూడా ఈయన పైన కేసు నమోదైంది. అయితే ఈ రోజు తొలుత ఆయన గండి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం కూడా ఇరుపులపాయకు చేరుకున్నారు. ఇరుపులపాయలో కూడా ఆయన వైఎస్ సమాధి వద్ద కొంత నివాళులర్పించిన అనంతరం కూడా కొంత ప్రతిజ్ఞ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కొంత ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేశారు. ఏదైతే సాధ్యపడని అసత్యపు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసే అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో మళ్ళీ జగన్ అధికారంలోకి తీసుకొచ్చేందుకు అలుపెరగని పోరాటం చేస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా కుట్రలు కుతంత్రాలు కేసులు జైళ్లు ఎన్ని ఎదురైనా కూడా ఎదురొడ్డి పోరాడతానికి కానీ ఎక్కడే కానీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన వైఎస్ సమాధి వద్ద నివాళులర్పిస్తూ ప్రతిజ్ఞ చేసినటువంటి. అదేవిధంగా వైఎస్ఆర్ సమయంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్ర చేస్తామో లేదన్నటువంటి భావన కూడా ఆయన వ్యక్తం చేశారు. అయితే మనోధైర్యాన్ని నింపినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అదే మనోధైర్యాన్ని ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తున్నందుకు ఏదైతే మనోధైర్యాన్ని నింపాలంటూ కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా వేంపల్లకు చేరుకున్నారు. వేంపల్ల పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. ఏదైతే 352, 353 అదేవిధంగా 196 సబ్సెక్షన్ 1 ప్రకారం ఆయన్ను నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో వేంపల్లె పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతుంది. అయితే ఎందుకు తిట్టాల్సి వచ్చింది ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఆరాధిస్తున్నారు. చంద్రబాబు నాయుడును అసభ్యకరమైనటువంటి పదజాలతో దూషించారన్నటువంటి దాటిపైన కూడా అటు పూర్తి స్థాయిలో పోలీసులు విచారిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఆయన విచారణ అనంతరం కూడా మళ్ళీ మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగిన నేపథ్యం అంటే ఒక రకంగా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా లోకేష్ లను ఎందుకు తిట్టారు, వీటిపైన కూడా అటు పూర్తి స్థాయిలో పోలీసులు విచారిస్తున్నారు. ఆ విచారణ అనంతరం కూడా ఆ తర్వాత ఆయన మధ్యాహ్నం నుంచి పులివెందుల పోలీస్ స్టేషన్ హాజరై పులివెందుల పోలీస్ స్టేషన్ లో కూడా ఇదే కేసు వ్యవహారం పైన కూడా ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అయితే మరోవైపు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఏదైతే ఉన్నాయని, నన్ను అరెస్ట్ చేస్తే మాత్రం నేను భయపెట్టాలని, అంటే అరెస్ట్ చేసి భయపెట్టాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా వైసీపీ శ్రేణులు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఏదైతే గతంలో జరిగినటువంటి తొలుత ఎవరైతే అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించారో వారిని మాత్రం బెయిల్పై విడుదల చేసి అంబటిని జైల్లో పెట్టి వేధించారు. ఆ వేధించిన నేపథ్యంలో కూడా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో కూడా కేసులు నమోదు చేయడానికి కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పైన కేసులు నమోదు చేయడానికి కూడా అటు వైసీపీ శ్రేణులు తీవ్రంగా విమర్శించినటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో ఏదైతే చంద్రబాబు పైన కొంత దూషించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను ఎందుకు అనాల్సి వచ్చిందన్నటువంటి వాటిపైన కూడా అటు పూర్తి స్థాయిలో ఈ పోలీసులు విచారిస్తున్నారు. విచారణ అనంతరం కూడా మరి కాసేపట్లో ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఏమేమి విచారించారు, ఏ ప్రశ్నలు సంధించారన్నటువంటి విషయం పైన కూడా అటు ఆయన పూర్తి స్థాయిలో మీడియాకు వెల్లడించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనోజ్, రైట్, అంటే ఇక్కడ వేంపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారంటే డెఫినెట్గా మరికొన్ని పోలీస్ స్టేషన్ కూడా తిరగాల్సిన అవసరం ఉంటుంది. బికాజ్ 36 కేసులు ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ ఫర్దర్ కూడా పోలీసులు ఆయనపై ఇటువంటి విధంగానే విచారణకి పిలవడం, కొన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పలాంటి యాక్టివిటీస్ ఉండబోతున్నాయా? ఖచ్చితంగా మనోజ్, ఏదైతే తను చేసినటువంటి వ్యాఖ్యలు, చంద్రబాబుపై తను చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా 36 పోలీస్ స్టేషన్లలో కేసు నమోదయ్యాయి కాబట్టి ఈ సెక్షన్ల కింద ఆయన నోటీసులు ఇచ్చి ఆ తర్వాత విచారణకు రమ్మని పిలిచే అవకాశం ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే వేంపల్లె పులివెందుల తర్వాత
మరికొన్ని పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదైన నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కమ్మని చెప్పి పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు ఒకటిన్నర ఏడాది పాటు ఆయన ఇదే విధంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో సేమ్ టైం అటు ఆయన ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు, జైలుకు వెళ్లారు, జైలు తర్వాత 2 వారాల పాటుగా జైల్లో ఉన్నారు, బెయిల్ పై బయటకు వచ్చి ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఆయన ఎక్కడైనా గిల్టీగా ఉన్నారా, పశ్చాత్తాపానికి గురయ్యారా? ఎక్కడే కానీ ఆయన పశ్చాత్తాపమైనటువంటి పరిస్థితి కనబడడం లేదు మనోజ్. ఎందుకంటే తను ఎక్కడా తప్పు చేయలేదు. ఏదైతే తను చేసినటువంటి వ్యాఖ్యలను నేను ఎందుకు ఏ సందర్భంలో అన్నాను, ఎవరిని ఉద్దేశించి అన్నానన్నటువంటి విషయం పైన కూడా ఆయన ఇప్పటికి కూడా అదే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే తను ఎప్పుడూ ఎక్కడా తప్పు చేయలేదు, తప్పు దూషించిన దానికి నేను సారీ చెప్పాను, క్షమాపణ కోరినప్పటికీ కూడా ఎక్కడే కానీ ఆ టీడీపీ శ్రేణులు నాపై దాడులు చేశారు, మా ఇంటిపైన ధ్వంసం చేశారు, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నాపై దాడి చేసినటువంటి వాటిపైన కూడా కేసులు నమోదు చేయని పరిస్థితి. అంటే ఒక రకంగా తన ఇంటిపై దాడి చేశారు, ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, ఒక రకంగా పూర్తి స్థాయిలో ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అలాంటి వారిపైన అంటే ఒక రకంగా అరాచకాలు సృష్టించినటువంటి వ్యక్తులను వదిలేసి తనను మాత్రం బెయిల్ మంజూరు అంటే వాళ్లకు మాత్రం బెయిల్ మంజూరు చేసి తనను మాత్రం 2 వారాల పాటు జైల్లో పెట్టడానికి కూడా ఆయన తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. అయితే ఆ నేపథ్యంలోనే ఆయన ఎక్కడే కానీ అధైర్యపడేటువంటి పరిస్థితి అయితే కనపడడం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, కాబట్టి ఒకవేళ పుట్టలు కుదంతాలతో ఎన్ని కేసులు పెట్టి జైల్లోకి పంపించాలని చూసినా కూడా నేను ఎక్కడ వెనుకడుగు చేసే ప్రసక్తి లేనటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కిషోర్. సో మొత్తంగా వేంపల్లి టీడీపీ మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసులో ఇప్పుడు మళ్ళీ వేంపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు అంబటి రాంబాబు. సో అంబటి రాంబాబు విచారణకు హాజరైన తర్వాత మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి, 36 కేసులు నమోదయ్యాయి సేమ్ సంఘటన పైన. మరి అక్కడక్కడ పోలీస్ స్టేషన్ విచారణ కీలకంగానే పిలిచే అవకాశం కూడా ఉంది. అయితే వేంపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట విచారణకు హాజరైన అంబటి రాంబాబు సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూలుస్తాం, ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూలుస్తాం. నా మీద కుడిగందులోను అదేవిధంగా వేంపల్లిలోను 2 కేసులు రిజిస్టర్ అయిన సందర్భంగా నన్ను విచారణకు పిలిచారు. దాని నిమిత్తం నేను రావడం జరిగింది. నా ప్రీతమ నాయకుడు దివంగత రాజేశ్వర రెడ్డి గారి సమాధిని సందర్శించుకుని ఒక ప్రతిజ్ఞ చేయాలని నిర్ణయించారు. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే సాధ్యపడని అసత్యపు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరీర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.